ఉంది కదా, అది ఎప్పుడండి? తర్వాత నరహితార తర్వాత కదా అది? కీళ్ళ నొప్పులకు అండి సౌండ్ తక్కువ వస్తుంది. అడగండి, డౌట్ అడగండి, ఓం అడగండి. అదే నరోహితార తర్వాత కేవలాగా పోతే కేవలాది మంత్రం వస్తుంది కదా అండి అని అడుగుతున్నా. కేవలాగోపతి అది మోఘమన్న మోఘమన్న విందతి అప్రచేత సత్యం బ్రవీమి వాధైత్ స తస్య నార్యమనం పుష్యతి నో సఖాయం కేవలాగోపతి. కేవలాది మంత్రం అది. కొంత భోజనం ముగింపు తర్వాత, భోజనం అయిన తర్వాత ఆ మంత్రం చదువుతారు. మంత్రం చదువుతారట. ఎవరైతే కేవలం తన కొరకే వండుకొని తన కొరకే చేసుకొని తన కొరకే తింటారో వాళ్ళు పాపం తిన్నట్టు అంతేనా అర్థం. కేవల ఆగోభవతి కేవలాది. కేవలం ఆది తిన్నవాళ్ళు లాఘం అంటే పాపం. పాప భోజనం చేసి పాపం తిన్నట్టే. సరే, సౌండ్ సరిగా లేదు, నా దాంట్లో సరిగా వస్తలేదు. ఓం వినబడుతుందండి? తక్కువ వినిపిస్తుంది నాకు. ఓం ఓం చెప్పండి. ఇది మోకాళ్ళ నొప్పులకి ఇప్పుడు చెప్పండి. మోకాళ్ళ నొప్పులకి ఎవరికి? ఆడవాళ్ళ మగవాళ్ళ? వయస్సు? ఆడవాళ్ళ మగవాళ్ళ? మా ఇద్దరికి. ఒకరొకరు చెప్పండి. ఆడవాళ్ళకి 64 సంవత్సరాలు. అయితే కారణాలు వెతకండి. కారణాలు ఏమిటి? షుగర్ ఉంటే కూడా ఉంటాయి సమస్యలు, వీక్నెస్ ఉంటే ఉంటాయి, నిద్ర లేకపోతే కారణాలు ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులకు ఎన్నో కారణాలు, అనేకమైన కారణాలు ఉన్నాయి. కాల్షియం తక్కువైతే వస్తాయి. ఎక్కువసేపు నిలబడితే, జీవితంలో ఎక్కువ నడిస్తే కూడా, జీవితంలో బాగా నడిచిన వాళ్ళు ఉంటారు, ఎక్కువ వ్యాయామం చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా నొప్పులు వస్తాయి. ఎక్కువ నిలబడి కొందరు ఈ వాచ్మెన్ పని చేసే వాళ్ళు ఉంటారు, ఎక్కువ నిలబడి అటువంటి సెక్యూరిటీ గార్డ్ లాంటి అటువంటి వాళ్ళకు కూడా వస్తాయి. అలసిపోతాయి అన్నమాట. ఎక్కువసేపు నిలబడ్డ వాళ్ళు, జీవితంలో ఎక్కువ అటువంటి డ్యూటీ చేసిన వాళ్ళు ఉంటారు, ఈ వాచ్మెన్ అవి చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా అటువంటి సమస్యలు వస్తాయి. సెక్యూరిటీ గార్డులు చేసిన వాళ్ళు. కారణాలు చెప్తున్నాను నేను. ఈ కారణాలు ఏ కారణం చూడండి. ఇవన్నీ కారణాలు. తర్వాత భోజనంలో మనము ఎక్కువ ఈ తమోగుణం వస్తువులు వాడితే కూడా, పదార్థాలు వాడితే కూడా నొప్పులు వస్తాయి. చల్లని వస్తువులు, పుల్లని వస్తువులు వాడితే కూడా వస్తాయి. ఎక్కువ ఉప్పు తింటే వస్తాయి, ఎక్కువ మసాలాలు తింటే వస్తాయి, ఎక్కువ చట్నీలు తింటే వస్తాయి. ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏ కారణం పట్టుకోండి, ఎవరి కారణం వారే చూసుకోండి. ఇంకా సరే, ఇప్పుడు నా కారణం చెప్పండి. నా వయసు 72. ఇప్పుడు చెప్పిన కారణాలు ఏ కారణాలు మీరు ఎత్తుకోండి. చెప్పిన కారణాలు ఏ కారణాలు చూసుకోండి. ఇప్పుడు మొన్నటి వరకు కూడా వజ్రాసనంలో చాలాసేపు కూర్చోగలిగాన్ని. ఇప్పుడు ఒక కాలు, ఎడమ కాలు ఒకటి నొప్పిగా ఉండి. దేశము మారెను, భాష మారెను, మారెను, నీరు మారెను, సమయం పడుతుంది. ముందే చలికాలం కదా, ఏం కాదు. వేడి నీళ్ళు వాడండి, ప్రతి పూట వేడి నీళ్ళు వాడండి. రోజు శొంఠి ప్రయత్నం చేయండి. శొంఠి కనీసం ఒక పూట శొంఠి వాడండి, శొంఠి పొడి చూర్ణం. ఇప్పుడు రాత్రి పాలలో శొంఠి, మిరియాలు, తర్వాత శిలాజిత్ సత్తు అది వాడుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా అందరికి చెప్తున్నాను, శొంఠి కనీసం ఒక పూట శొంఠి వాడే ప్రయత్నం చేయండి. ఉదయం కానీ, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఎప్పుడో ఒక పూట కనీసం ప్రయత్నం చేయండి. శొంఠి వాడండి, అద్భుతంగా పనిచేస్తుంది. దాని పేరు విశ్వభేషజం. సంస్కృతంలో దాని పేరు విశ్వభేషజం కాబట్టి అన్నిటికీ పనిచేస్తుంది. శొంఠి వాడండి, ప్రయత్నం చేయండి. శిలాజిత్ వాటికి కూడా మంచిది, వాడండి. ఇంకా సమస్యలు? ఇంకా ఇది డయాబెటిక్ అది లోపల దిగులు, బాధ, బెంగ ఉంటే కూడా డయాబెటిక్ అసలు ఏ మందులు పనిచేయండి. మానసికంగా ప్రశాంతంగా, ధైర్యంగా, ఉల్లాసంగా ఉంటే డయాబెటిక్ అదే పోతుంది. అందరూ డయాబెటిక్ అనుకుంటారు కానీ మానసికంగా లోపల బెంగ ఉంటే వస్తాయి. అందరూ హెరిడిటరీ, వారసత్వం అది అని పేరు చెప్తారు కానీ లోపల నిర్భయంగా ఉండాలి, నిశ్చింతగా ఉంటే అసలు ఏ మందు అవసరం లేదు. దానికి దిగులు దించేస్తుంది.
ఆరోగ్యాన్ని దించేస్తుంది. దాని పేరే దిగులు. దిగడమే, అన్ని దిగిపోతాయి. దిగులు ఉంటే అన్ని దిగిపోతాయి, శక్తులన్నీ దిగిపోతాయి. దాని పేరు దిగులు, పేరు ఊరికే పెట్టలేదు దిగులు అని. ఇంకా ఎవరు ఎవరు బచ్చు చంద్రకళ ఇగో మాట్లాడుతుంది. చెప్పండి చెప్పండి అమ్మా. నమస్తే అన్నయ్య. నమస్తే. నమస్తే అమ్మా, చెప్పండి చెప్పండి. ఏం లేదు, షుగర్ ఒకటి, నేను బాత్రూమ్ లో పడ్డా, డిస్క్ ప్రాబ్లం, అప్పుడప్పుడు నొప్పి వస్తుంది. పడి ఎన్ని రోజులు అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది? సంవత్సరం అయింది. సంవత్సరం మీద 2-3 నెలలు అవుతున్నది. అది కొన్ని రోజులు ఉంటది కానీ అది పెద్ద అదేం రోగమేం కాదు, అది డిస్క్ కానీ ఇది అప్పుడప్పుడు పట్టేసినట్టు అవుతుంది, ఇట్లా బిగబట్టినట్టు. కొద్దిగా దానంతకు అదే ఒక 10 నిమిషాలలో సెట్ అవుతుంది. మీరు శిలాజిత్ వాడండి. శిలాజిత్ షుగర్ కూడా పనిచేస్తుంది, డయాబెటిక్ కూడా పనిచేస్తుంది, దీనికి కూడా పనిచేస్తుంది. శిలాజిత్ వాడండి, శొంఠి వాడండి, మెంతులు వాడండి. మెంతులు రెండు పని చేస్తాయి. మెంతులు వాడితే మెంతులు నానబెట్టి మొలకట్టుకోండి, పెసల మొలకల్లాగా. రోజు ఒక పిడికెడు మెంతులు తినండి. డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఒక పిడికెడు మెంతులు తీసుకొని నానబెట్టి, ఉదయం నానబెట్టి సాయంత్రం వరకు ఉంచి తీసేసి గుడ్డలు పోసి ఆరబెట్టేసి మళ్ళా అదే గుడ్డలో కట్టేసేయండి, లేదా ఒక డబ్బాలో పెట్టేసి మూత పెట్టేసేయండి. ఉదయం లేసరికి మొలకలు వచ్చేస్తాయి. ఆ మొలకలు వాడండి. ఎన్ని రోజులు వాడినా నష్టం లేదు. డయాబెటిక్ పనిచేస్తుంది, దానికి పనిచేస్తుంది, తర్వాత నొప్పులు కూడా పనిచేస్తుంది. నాకు ఇంగ్లీష్ మెడిసిన్ ఒకటి వేసుకుంటా, మధునాశిని వేసుకుంటా ఒకటి. వేసుకోండి, ఏం బాగాలేదు. వేసుకుంటే ఏమైతుందంటే ఇప్పుడు నార్మల్ ఉంటున్నది షుగర్. ఇప్పుడు ఇవాళ తీసుకుంటే 165 ఉన్నది తిన్నాక. ఏ మందులు లేకపోతే నార్మల్గా ఉంటే నార్మల్గా ఉన్నట్టు, మందులు వేసుకొని నార్మల్గా ఉంటే నార్మల్గా ఉన్నట్టు కాదు. ఏ మందులు లేకుండా నార్మల్గా ఉంటే నార్మల్ అనాలి, మందులు వేసుకుంటే నార్మల్ కాదు. బ్రేక్ వేసిన తర్వాత ఆగిపోయిందంటే, మనం బ్రేక్ వేసిన తర్వాత ఎట్లా అవుతుంది? అది బండి ఆగిపోయిందంటే బ్రేక్ వేసినాం, బ్రేక్ వేస్తే ఆగిపోయినా అవుతుంది కదా. మందులు పడితే ఎట్లా కంట్రోల్ అవుతుంది? కంట్రోల్ అవుతుంది. మందులు లేకుండా ఒక 3 రోజులు మానేసి చూడండి, కంట్రోల్ ఉందా లేదా, అప్పుడు కంట్రోల్. మస్తు పెరిగిపోయింది అక్కడ అమెరికాలో. టాబ్లెట్స్ అయిపోయిండే, రాలేదు, అందలేదు మనకు. అక్కడి వాడితే అసలు టూ మచ్. 285 తిన్న తర్వాత అంత పెరిగిపోయింది. 190 తినక ముందు. మీరంతా మనసంతా ఈ భారతదేశంలో పెట్టుకున్నారు, ఇల్లు మీద పెట్టుకున్నారు ఇక్కడ నిజామాబాద్ మీద, అందుకే అట్లా వచ్చింది. మనసంతా ఇక్కడ, అక్కడ దిగులు పెట్టుకున్నారు మీరు. బెంగ ఉంటే ఎక్కువైతే ఏ మందులు వాడిన అంతే, జాగ్రత్తగా ఉండండి, ఏం భయపడకండి. మీకు అర్థమైపోయింది, ఆడ ఉన్నప్పుడే అర్థమైపోయింది. ఎప్పుడైతే భారతదేశంలో వాడాలన్నట్టుండే నాకు వచ్చేసిన బాధ అంతా భారతదేశం. ఆడ నాకేం బాధలేదు, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఎంత పంచపక్వాన్నం భోజనం పెట్టినా కానీ మనసు ఇక్కడ ఉంటే అక్కడ ఏం పని చేస్తుంది దేహానికి అది ఫుడ్. స్వర్గంలో కారం ఏం కాదు, నరకంలో ఎనిమిదిన ఏం లాభం. అది నరకం. అది దాని పేరు అమెరికా ఒక పేరుని తెలుసా మీకు? అందరు వినండి, అమెరికాకు ఒక పేరున్నది. దాని పేరు చెప్పాలి, భూతల స్వర్గం అని చెప్పేసి ఒక పేరు, ఒక పుస్తకం రాశారు. ఎవరు అంటే చెప్తున్నాను కాదు, భూతల స్వర్గం అనే పేరున్నది. అంటే మీద ఉన్నటువంటి స్వర్గం అనే ఒక పేరు దానికి. కానీ భూతల నరకం అని చెప్పేసి కూడా ఇంకొంటున్నది. ఏదో 4 రోజులకో 4 నెలలకో 2 నెలలకో పోయినామంటే ఏం కాదు. అబ్బో 8 నెలలు ఉన్నాం ఈసారి అందులోనే. స్వర్గానికి వచ్చింది కదా, మర్చిపోండి, హాయిగా ఉండండి. హాయిగా ఉన్నాం. ఇప్పుడు అక్కడ కూడా హాయిగా ఉన్నాం, ఇక్కడ కూడా హాయిగా ఉన్నాం. కానీ కాకపోతే కొంచెము కొన్ని కారణాల వల్ల. ఆహారం మరోసారి చెప్తానండి. ఆహారం గురించి. ఏ ఆహారం గురించి చెప్తారు? అదే షుగర్ పెరగడానికి కారణం చెప్పారు కదా ఇంతకుముందు. అది చెప్పండి. మెంతులు వాడండి అంతే, ముఖ్యంగా మెంతులు. తర్వాత శిలాజిత్ వాడండి, మెంతులు శిలాజిత్.
గురుజీ శిలాజిత్ ఎలా వాడాలి? అనుపానం ఏంటి గురుజీ? నేతితోనా లేకపోతే ఎలా వాడాలి గురుజీ? ఒకటేమో లిక్విడ్ టైప్ లో ఒకటి లిక్విడ్ రూపంలో ఉంటుంది. అది మన తారు డాంబర్ లాగా, అది ఒక చుక్క అగ్గిపుల్ల ఉంటుంది కదా, అగ్గిపుల్ల అంత తీసుకొని ఒక బిందు, ఒక డ్రాప్ పాలల్లో ఆహారంలో గురుజీ కట్ అయింది గురుజీ. చెప్తున్నాను చెప్తున్నాను. శిలాజిత్ అగ్గిపుల్ల తీసుకొని ఒక ముంచి ఎంత వస్తుంది ఒక డ్రాప్, ఆ డ్రాప్ అంతా తీసుకొని ఒక కప్పు పాలల్లో వేసుకొని కలుపుకొని రాత్రి పడుకునేటప్పుడు తాగేసేయండి. దాంట్లో ఈ మిశ్రీ వేసుకోవాలి, పటిక బెల్లం వేసుకోవాలి కొద్దిగా. షుగర్ ఉన్న వాళ్ళు కాదు, షుగర్ ఉన్న వాళ్ళు పటిక బెల్లం ఏమి లేకుండా మామూలుగా వాడాలి. షుగర్ లేని వాళ్ళు పటిక బెల్లం వేసుకొని వాడండి, బాగుంటుంది. ఇంకా ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి చెప్పండి చెప్పండి. ఎవరు చెప్పండి. ఓం రాజ్ ప్రకాష్ జీ. ఓం ధన్యవాదాలు గురుజీ, నా సమాధానం దొరికింది గురుజీ మీ దగ్గర నుంచి. ఇంకెవరు? రాజ్ ప్రకాష్ గారు మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు, అడగండి రాజ్ ప్రకాష్ జీ. రాజ్ ప్రకాష్ జీ అడగండి. కట్ అయిందేంటి? ఓం ఓం ఎవరు అడగండి సందేహాలు. ఓం నమస్తే గురుజీ. నమస్తే, చెప్పండి అమ్మా. పద్మావతి నా పేరు. బూడిద గుమ్మడికాయతోని అసలు లాభాలు చెప్పండి, అది జ్యూస్ తాగాల ఎట్లన్నా చెప్పరా? మీరు బూడిద గుమ్మడి లాభాల గురించి కాదు, ఇప్పుడు సమస్య గురించి అడగండి. సమస్య గురించి ఆ ప్రోగ్రామ్, ఆ టాపిక్ నాది. మీరు సమస్యలు అడగండి, సమస్యలు సందేహాలు అడగండి. సరే సరే, అయితే ఏమైనా సమస్యలు ఉంటే అడగండి. బూడిద గుమ్మడి మీరు చెప్పినప్పుడు నుంచి నూనె వేసుకుంటున్నా, జలుబు తగ్గింది గురూజీ. సంతోషం, పాటించండి, హాయిగా ఉండండి. కింద రాగిది తెచ్చుకున్నాము, టంకు క్లీనర్ కూడా, దంతా జీవ నిర్లేఖని, దాని పేరు జీవ నిర్లేఖని. జీవ అంటే నాలుక, టంగ్ అంటే నాలుక కదా. అవును. అంటే క్లీనర్ అంట. క్లీనర్ అంటే ఏంటి? శుద్ధి చేసేది అని సంస్కృతంలో నిర్లేఖని అంటారు. వాడుతున్నాం అట్లనే. ధన్యవాదములు. సంతోషం, ఆశీర్వాదాలు, ఆరోగ్యం వస్తూ. ఇంకెవరు? సందేహాలు? ఓం గురుజీ గారి ద్వారా మీరు గత సందేహాలు తెలుసుకున్న వారు, సమాధానం పొందిన వారు అనుభవాలు చెప్పండి. ఎటువంటి రోగాలు తగ్గినాయి? గత 2 నెలల్లో కార్యక్రమాలు నడుస్తున్నాయి, కొనసాగుతున్నాయి. మన గురుజీ ద్వారా ఎటువంటి చికిత్స విధానం తెలుసుకొని మీ యొక్క రోగము, ఇప్పుడు పెద్ద పద్మావతి గారు చెప్పినట్టు, ఇంకా ఎవరికైనా ఎటువంటి సమస్య దూరమైందా చెప్పండి. ఓం గురూజీ, నాది మైగ్రేన్ కూడా తగ్గింది. ఆవు నెయ్యి స్వచ్ఛమైన తయారు చేసుకొని వేసుకుంటున్నా. కొంచెం బెటర్ గానే ఉంది ఇప్పుడైతే. నాకు పొద్దున్న నుంచి నేను ఇది చూడలేదు, ఈ రోజు అసలు ఏమీ వినలే. ఇప్పుడే ఫోన్ పట్టుకుని, అలా ఫోన్ పట్టుకోలేదు నేను, అందుకే మీరు పెట్టి చూడలే, నేను వినలేదు గురూజీది. ఇంకా ఎవరు? అంటే ఇప్పుడు పెద్ద పద్మావతమ్మ గారు, మీరు నెయ్యి వాడడం వల్ల మైగ్రేన్ తగ్గింది అంటున్నారు. అవును ఆచార్యజీ, రోజు వేసుకుంటున్నాను రాత్రి. ఆవు నెయ్యి స్వచ్ఛమైనది తయారు చేసుకున్నాను.
అందరూ విన్నారా? అందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇంట్లో తయారు చేసుకున్న ఆవు నెయ్యి ముక్కులో వేసుకోవడం. ఏ విధంగా వేసుకున్నారమ్మా? కొద్దిగా గోరువెచ్చ చేశారా? గోరువెచ్చగా చేసి ఇంకు పీలర్ కొనుక్కొచ్చుకొని దాంతో వేసుకున్నా. ఎన్ని డ్రాప్స్? 4 డ్రాప్స్ వేసుకోమన్నారు గురూజీ. వేసుకున్నాను. అంటే ఇప్పుడు ఒక 10 రోజుల మించే వాడుతున్నాను. అది నెయ్యి తయారు చేయడానికే సమయం పట్టింది. అది నాకు రాదు కదా, కొంచెమే పాలల్లో రాదు. అందువల్ల అయిపోతుంది. డౌట్లు అడగండి, ఏమైనా సందేహాలు ఉంటే, ఆరోగ్య సమస్యలు. వారు అంటే ఇక్కడ అందరికి కూడా అవకాశము. ఓం గురుజీ గారు చెప్పిన దానికి మీకు ఇటువంటి పరిష్కారం లభించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకోండి. మైగ్రేన్ ఉన్నవారు ఈ విధంగా శుద్ధమైన ఆవుని తయారు చేసుకున్న ఆవుని ముక్కులో వేసుకోవాలి. సమయం అయిపోతుంది. డౌట్లు అడగండి ఏమన్నా ఉంటే. చివరి ప్రశ్న, లాస్ట్ డౌట్. ఇంకా ఎవరు? పద్మారవి గారు, గుంటూరు పద్మారావమ్మ గారు, మీ యొక్క చికిత్స విధానం ద్వారా ఎటువంటి లాభం కలిగింది? నమస్తే గురూజీ. చెప్పండి. మాకు ఓం గురు గారు ఒక దేవుడు అండి. వారు సూచించిన విధంగా వాడితే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మా ఫ్రెండ్ కూడా తలనొప్పి ఉంటే వారు చాలా మంచిగా మందు సూచించారు. వారికి చాలా 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 ధన్యవాదాలు, కృతజ్ఞతలు, పాదాభివందనాలు. కరోనా రాకుండా ఉండాలి అంటే ఏం తీసుకోవాలి? ఏ టాబ్లెట్ తీసుకోవాలి? అది ఏంటిది వాడేపాడు, అశ్వశిల అంతేనా? రికటు ఏమో కరోనా రాకుండా అండి. అంటే ఇది మిరియాలు, పిప్పళ్ళు, శొంఠి ఈ 3 కలిపేసి మనం లైట్ గా కుండలో నేను వేయించాను. కుండలో వేయించి పొడి చేస్తే అది చాలా మంచిగా పనిచేస్తుందండి మొత్తం అన్నిటికీ. మా అత్తగారు కూడా వాడామండి. మా అత్తగారు కూడా జ్వరం వస్తే తీసుకెళ్లి వారిని తెచ్చుకొని చేసుకున్నారు. చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా నేను వేరే వాళ్ళకి కూడా ఇచ్చాను. 10 మందికి చెప్పానండి, ఇట్లా త్రికటు చేసుకోండి చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పేసి ఒక 10 మందికి చెప్పాను. అది చాలా బాగా పనిచేస్తుందండి త్రికటు మాత్రము, చాలా అంటే చాలా బాగా. ఒకవేళ కరోనా వచ్చినా, ఒకవేళ కరోనా రాకుండా ఉండడానికి ఇది వాడొచ్చు అంటారా? అవునండి, వాడొచ్చండి. దేనికైనా వాడొచ్చు. ఇది అసలు ఇంగ్లీష్ మెడిసిన్స్ తో పనే లేదండి. అసలు ఇంగ్లీష్ మెడిసిన్స్ తో పనే లేకుండా మంచిగా వచ్చిన వాళ్ళకు కూడా ఇది వాడొచ్చు. అంటే ప్రాణాయామాలు చేయాలి. ప్రాణాయామాలు చేసి ఇది వాడితే చాలా మంచి రిజల్ట్ ఉందండి దానివల్ల. ఓం గురుజీ గారు చెప్పారా? చెప్పారండి. ధన్యవాదాలు చెప్పాను, అన్ని చెప్పాను. వారికి చెప్పుకుంటుంటారా? ఇంకా వారికి చెప్పుకుంటుంటారా అండి? సంతోషం. మరి అందరూ విన్నారు కదా, కరోనా రాకుండా ఉండాలి అంటే త్రికటు టాబ్లెట్స్ కూడా బయట దొరుకుతాయి. కాబట్టి టాబ్లెట్స్ కూడా ఉంటాయా గురూజీ? టాబ్లెట్స్ కూడా ఉంటాయా? చూర్ణం ఉంటుందా? చూర్ణం దొరుకుతుంది. మేమేమో ఇవి తీసుకొచ్చుకొని కుండలో వేయించేసి లైట్ గా ఇక మిక్సీ చేసేసాను. తేనెతో అది తేనెతోటి ఉదయం సాయంత్రం తీసుకున్నాము. అందరికి ఒక 10 మందికి 15 మందికి అందరికి ఎవరికంటే వాళ్ళకి చెప్పేశాను గురూజీ. చాలా బాగా పనిచేస్తుందండి. ధన్యవాదాలండి, చాలా చాలా. అంతే తిప్పాకులు కూడా తింటున్నామండి. గురువు గారు చెప్పిన కాడి నుంచి తిప్పాకులు తింటున్నాము. షుగర్ మాత్రము ఇప్పుడు నెల అయిందో గురువు గారు ఉపన్యాసం అయిపోయి మరి ఎన్ని రోజులు ఇంతవరకు షుగర్ ముట్టుకోలేదండి. నెల అయినట్టే కదా, గత వారం నుంచి ఇప్పుడు అంటే నెల, ఇప్పుడు మళ్ళీ నెల తర్వాత 21. షుగర్ ముట్టుకోలేదు. అది పటిక తెచ్చుకొని దాన్ని పొడి చేసేసుకొని దాన్ని మిశ్రీని పొడి చేసేసుకొని లైట్ గా అంటే అట్లా వాడుతున్నాను. కానీ ఇంక నేనైతే అన్ని పాలలో అన్నిట్లలో బెల్లమే వాడుతున్నాను. మొత్తము గురుగారు చెప్పిన కాడి నుంచి మాత్రం నేను షుగర్ అంటూ తేలేదు. అసలు ఇంట్లోకి తేలేదు అసలు. సంతోషం. ధన్యవాదాలండి. మంచిదండి. ఇంకా ఏమైనా సందేహం ఉంటే అడగండి. చివరి ప్రశ్న నాకు సెలవు ఇవ్వండి. తర్వాత ఒక ప్రశ్న. ఆచార్యజీ నమస్తే. ఓం. నమస్తే అండి. నాకు ఈ కాలి మడిమ దగ్గర కొంచెము ఇట్లా పగిలినట్టు అయిందండి.
దానికి ఏం రాయమంటారు, ఏం చేయమంటారు సెలవిస్తారా? ఎందుకయింది ప్రశ్న. అంటే ఇట్లా కారణం ఏంటి? కూర్చొని ఇట్లా కాయ కాసింది అంటారు కదా, కాయ కొద్దిగా పగిలినట్టు మొత్తము ఇదైందండి బాగా. ఎడమ కాల కుడి కాలండి. కుడికాలు. అంటే మీరు కుడికాలు ఎక్కువ అంటే మీరు కూర్చున్నప్పుడు కుడికాలు కిందకి వస్తుంది అనమాట. అవును గురూజీ. అంటే మడమ దగ్గర అంటే చీలమండ, దాని పేరు చీలమండ అంటారు. ఇది అది బొడుపులాగా ఉంటుంది కదా గురూజీ మన కాలుకి. పగిలిందా? ఏమైంది? అది మొత్తము నొప్పి అంటే నొప్పి అంత లేదండి, కానీ బాగా మొత్తము పగుళ్ళు వచ్చేసి బాగా గలీజ్గా ఉంటుంది. మొత్తం పగుళ్ళు వచ్చేసింది. ఇప్పుడు ఇదేం కాలం? ఇదేం కాలము? ఇది శీతాకాలం అండి. శీతాకాలం ఏం జరుగుతుంది? కాళ్ళు పగుళ్ళు వస్తాయి, నడుమలు అరికాళ్ళు కూడా పగులుతాయి, ఏం భయపడదే లేదు. డ్రై సెల్స్ అంటే డ్రై అయిపోతాయి, సెల్స్ అని డ్రై అయిపోతాయి, ఇక్కడ మృత కణాలు అవుతాయి. దానికి ఏం చేస్తారంటే చెప్పండి మొత్తం చెప్పండి మీరు. నాకు ఎప్పుడు ఉంటుందండి అది, చలికాలం అనే కాకుండా ఏ కాలమైనా అలా ఉంటుంది అనమాట. మీరు మీకు చిట్కా చెప్పాలా? నవ్వకండి, చెప్పండి. పర్లే. అయ్యో, మీరు కూర్చున్నప్పుడు మీరు కుడికాలు కింద పెట్టేస్తారు, ఎడమకాలు లోపల. ఇప్పుడు మార్చండి, ఎడమకాలు కింద పెట్టండి. మీరు కూర్చున్నప్పుడు సరిపోతుంది. అయితే నువ్వుల నూనె కూడా అప్లై చేస్తున్నాను గురూజీ దీనికి కొంచెము. నువ్వుల నూనె కాదు, దీనికి కొబ్బరి నూనె పెట్టండి. కొబ్బరి నూనె పెట్టమంటారా? పెట్టండి, పెరుగు మీద మీగడ, పాల మీద మీగడ అటువంటి పెట్టండి, లేదా కలబంద పెట్టండి, పోతుంది. అవునా? సరే గురూజీ, ధన్యవాదాలండి. కాళ్ళు మార్చండి, ఏం అవసరం లేదు. కాళ్ళు మారుస్తాను గురూజీ కంపల్సరీగా. ఈసారి మీరు వచ్చేసరికి నేను మారుస్తాను. నమస్తే అండి, ధన్యవాదాలు. ఓం గురూజీ. ఓం. అడగొచ్చా ఇంకొకటి? చెప్పండి, అడగండి. అది మా వారికి పాదాలు మీద అదే మీరు ఫోటో పంపించమన్నారు కదా, మర్చిపోయాను, నేను పంపిస్తానండి. తెల్లగా అవుతుంది ఎందుకో, సబ్బు ఎక్కువ రాసినట్టుగా. అదే దానికి ఏమన్నా చెప్తారా? నూనె రాయమంటారు ఏదన్నా అని. ఒకసారి ఫోటో పెట్టండి. అలాగే అలాగే, మంచిదండి. సరే, మంచిదండి. నేటి కార్యక్రమము పూర్తయింది. గురూజీ గారికి ప్రణామం చెప్పండి. ప్రణామం గురూజీ. మనం ధన్యవాదాలు. శాంతి పాఠంతో నేటి కార్యక్రమం. ప్రణామం గురూజీ. ప్రణామం గురూజీ. ధన్యవాదములు. ధన్యవాదాలు గురూజీ. ధన్యవాదాలు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. అందరికీ ఆశీర్వాదాలు. సర్వే సంతు నిరామయాః, సర్వే జనాః స్వస్థా భవంతు. ఓం శాంతి శాంతి. ఓం నమస్తే గురూజీ. నమస్తే. ధన్యవాదాలు. ధన్యవాదాలు. అందరికీ ప్రణామములు. ఓం. అదే 5 అవుతుంది.
ఏరీగా ఏమండి ఎక్కడ పాలు కడుతున్నాను మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు తర్వాత నేరి పాలు కడుతున్నా అంటే ఉమ్మన్నారు కడుతున్నాను అప్పుడు మేసారు అప్లోడ్ మేస్తారు గారు అయ్యో అయ్యో పోతొచ్చాయి మొత్తం పడేసుకో పోతే తింటావా ఇది లేదా ఇక్కడ పైన పాలు కలుపుకున్నారు అదే వచ్చింది అక్కడ కూర్చుండదు ఇంకా అంత శ్రద్ధ ఇందులో ఉన్నాడా పక్క పక్కలో విద్యార్థి కదా ఉండేది మా వాళ్ళే జూనియర్ కాలేజీలో చేసేవాడు ఆయన ఆవిడ